అందరికి నమస్కారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అన్ని మండలాల్లో తెలంగాణ రాజాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీర్మానం పిలుపు మేరకు ఈరోజు సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులో మరి కలెక్టర్ మేడం గారికి మరి ఏదైతే ఎస్ఎస్టీ సబ్లాన్ని ఎట్లిస్తారో మా బీసీలకు కూడా అదేవిధంగా ఇవ్వాలని చెప్పి కూడా ఈరోజు కలెక్టర్ మేడం కలవడం జరిగింది. గత 70 సంవత్సరాలుగా మరి బీసీలు విద్యాపరంగా రాజకీయ పరంగా వెనుకబడిపోయారు. ఈరోజు మాకు రాజాధికారం కావాలి. బీసీలు అంటే ఓటేసి యంత్రంగానే కాదు, ఇప్పటికి చూసుకుంటే కొంతమంది ఇప్పటికీ కొన్ని కులాలు సర్పంచులు కాకుండా ఎంపీసీ కాకుండా ఎమ్మెల్యేలు కాకుండా మరి అడ్డుకున్నటువంటి అగ్ర కులాలకే ఉన్నది. ఈరోజు చూసుకుంటే కామన్ డిక్లరేషన్లో మరి బీసీల ప్రతి బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయిస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ మా డిమాండ్లు రాష్ట్ర బడ్జెట్లో బీసీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా కనీసం 50% పైగా నిధులు కేటాయించాలి బీసీలకు. అట్లాగే సప్లాన్ చట్టబద్ధ కేటాయించిన పక్కదారి పట్టకుండా ఆర్థిక సంవత్సరం ముగిసిన నిధులు బీసీలకు కోసమే సప్లాన్ చట్టబద్ధం కల్పించాలి. అట్లాగే విద్యారంగ బీసీ విద్యార్థుల కోసం ప్రతి మండలాల్లో బహుజనుల గురుకుల పాఠశాలలు కళాశాలలు ఏర్పాటు చేయాలి. విదేశీ విద్యా పథకాన్ని మరింత సరిపతం చేయాలి. అలాగే ఆర్థిక అభివృద్ధి, నిరుద్యోగ బీసీ యువతకు మరియు కులవృత్తుల వంటి వారికి ఎటువంటి శక్తులు లేకుండా సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేయాలి. అట్లాగే బీసీ గణన రాష్ట్రంలో బీసీల సామాజిక ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం చేసిన సమగ్ర కులగణన నివేదికను బయటపెట్టాలి. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ చేసినటువంటి సర్వే చేసి ఏమీ లేదు. వాళ్ళు మొన్న చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం కామన్ డిక్లరేషన్లు చెప్పింది, అన్నేమీ లేదు, సున్నలే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ప్రతి గ్రామంలో కూడా ఈరోజు బీసీ నిదానం నిలబడుతుందంటే కేవలం తీర్మానం వల్లనే. మరి రాబోయే రోజుల్లో 2020లో మరి బీసీలకు ముఖ్యమంత్రి చేసుకుంటాం, అట్లాగే తీర్మానాలకు ముఖ్యమంత్రి చేసుకుంటాం. ప్రతి గ్రామంలో కూడా కమిటీలు వేసుకుంటాం. ప్రతి గ్రామంలో కూడా మన బహుజనత ఐక్యమత్యం చేస్తాం. 60% ఉన్న బీసీలు ఈరోజు అన్ని విధాలు నష్టపోతున్నారు. అన్ని విధాలు అగ్రకులాలే ఉన్నారు. కంపెనీ వాళ్ళే ఉన్నది, మీడియా వాళ్ళే ఉన్నది, అన్ని సమస్యలు వాళ్ళే ఉన్నాయి. మరి బీసీలు అంటే ఓట్లు వేసి యంత్రాంగాల మారిపోయారు, కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు బీసీలు గుర్తొస్తారు. ఈరోజు మన బీసీలు బహుజన పిల్లలు చదువుకోవాలి. చదువుకుంటే ప్రశాంతత్వం వస్తుంది, తెలివి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు చదువుకోవాలి. ఏదైతే రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్ పైన ఏదైతే తెలంగాణ కోసం అయితే ఢిల్లీ నుంచి గెల ఎట్లా కొట్టామో ఈ బీసీల కోసం కూడా ఢిల్లీ నుంచి గెలిదాకా కొట్టడానికి తెలంగాణ రాజకీయ పార్టీ కూడా ముందుందని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. జై మరణ.